గుండు గుండు గులాబ్ జామ్ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్. మీలో ఎంతమందికి ఈ పాట గుర్తుంది ఫ్రెండ్స్? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతకుముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చేది కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైఫై కనెక్షన్లు, నెట్ కనెక్షన్లు వచ్చేసాక ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసేదానికే కరువైపోయాం కదా. నా మ్యారేజ్ అవ్వకముందులో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నార్మల్ టీవీయే కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చేదండి. చిన్న చిన్న పిల్లలు గులాబ్ జామ్ గురించి మంచిగా అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లల్ని చూస్తుంటేనే చాలా ముద్దుగా అనిపించేది. ఇంకా ఈ సడన్గా నాకైతే ఈ పాట గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో, అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి అలా అన్నాను. డిసెంబర్లో మా వారి బర్త్డే అయితే వచ్చిందండి. ఆ రోజు మా వారికి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మా వారి కోసం గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. మా వారు బర్త్డేలు అలాంటివి పెద్దగా ఏమీ ఎక్కువగా జరుపుకోరండి. కానీ ఇంకా ఒక హస్బెండ్కి వైఫ్గా ఏదో ఒకటి చేసి పెట్టకపోతే మనకి ఏమీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. నా వల్ల చేయగలిగింది వంటలు ఒక్కటేనండి. నేనేమి ఉద్యోగం చేసి సంపాదించట్లేదు కదా గిఫ్ట్లు అలాంటివి ఇచ్చేదానికి. అందుకని వంటలైనా తృప్తిగా చేసి పెట్టాలని, వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలని ఇంక నేను మా వారి కోసం గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేశానండి. నేను గులాబ్ జాములు చేయడము ఇది 6సారో 7సారో గుర్తులేదు, కానీ ఎప్పుడు చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. కానీ ఫస్ట్ టైము ఒకసారి అయితే చేశానండి నా మ్యారేజ్ అవ్వక ముందర. అదే ఫస్ట్ టైం అండి గులాబ్ జామ్ చేయడము. అప్పుడు ఏమైందంటే గులాబ్ జాములు రౌండ్స్గా చుట్టడము, డీప్ ఫ్రై చేయడము అదంతా కూడా బాగానే వచ్చిందండి. కానీ చక్కెరని కరిగించుకుంటాం కదా, అప్పుడు ఏమైందంటే చక్కెరని పాత్రలో వేసేసి అందులో వాటర్ వేయడం మర్చిపోయానండి. మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు, నాకు తెలీదు. ఇంకా తెలియని పనుల్లో మనం వేలు పెడితే ఎలా అవుతుంది, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది కదా, అలాగే అయ్యిందండి. చక్కెర వేసేసి వాటర్ వేయలేదు. అదేమైందంటే కరిగి మాడిపోయి ఆ పాత్రకి అంటుకొని పోయిందండి. అలా అయ్యింది. దాని తర్వాత తెలుసుకున్నాను చక్కెర వేసాక వాటర్ కూడా వేయాలని. తెలుసుకొని ఇంక అప్పటి నుంచి అయితే ఎప్పుడు చేసినా కూడా జీరా కానీ గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసుకోవడం కానీ అవి బాల్స్గా రావడం కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకు ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి రావు. కొంతమంది చేసేటప్పుడు మధ్యలో పగుళ్ళు వస్తాయని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా, నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగే వచ్చిందే లేదండి. ఇంకా ఏంటంటే మా ఇంట్లో నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కూడా 2 రోజులకంతా ఖాళీ అయిపోతుందండి. అంత బాగా వస్తాయి, జ్యూసీగా చాలా చక్కగా అయితే వస్తాయండి. ఇంకా జీరా విషయానికి వస్తే పాకం అంటే ఎక్కువగా అరిసెలకి అలా పట్టుకుంటాం కదా, అలా అంత పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చక్కెర కరిగించుకున్నాక చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే చాలండి. ఆ స్టేజ్లో ఆఫ్ చేసేసి నిమ్మరసం కనుక పిండుకున్నామంటే జీరా రెడీ అయిపోతుంది. నేనైతే రేపు తినాలనుకుంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అలా చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఎలా అనిపించింది. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.